నాసా వ్యోమగామి భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరికొన్ని గంటల్లో భూమిపై ల్యాండ్ కానున్నారు. 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న ఆమె మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో తిరిగి ప్రయాణమయ్యారు. వీరితో పాటు మరో 2 వ్యోమగాములు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లో భూమిపై దిగనున్నారు. ఇప్పటికే ఐఎస్ఎస్ను స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌక వీడే అన్డాకింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 8 గంటల 15 నిమిషాలకు హ్యాచ్ మూసివేశారు. ఆ తర్వాత మార్నింగ్ 10 గంటల 15 నిమిషాలకు అన్డాకింగ్ విజయవంతంగా చేపట్టింది నాసా. డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, స్పేస్ నుంచి సునీత విలియమ్స్ రాకపై అప్డేట్స్ ఏంటి? విలియమ్స్ రాక కోసం సర్వం సిద్ధమైంది. ఆమెతో పాటు మరొక వ్యోమగామి కూడా భూమి మీదకు తిరిగి రానున్నారు. 9 నెలల కింద కేవలం వారం రోజుల పర్యటన కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అక్కడ వచ్చినటువంటి స్టార్ లైనర్లో తలెత్తినటువంటి సాంకేతిక కారణాల వల్ల వాళ్ళు తిరిగి భూమి మీద రావడానికి దాదాపు 9 నెలలు పట్టిందని చెప్పుకోవచ్చు. రేపు వారు తిరిగి భూమిని చేరుకున్నారు. అయితే మనం మొదటి నుంచి కూడా పరిశీలించినట్లయితే కొద్ది రోజులు అంటే వారం రోజులు అక్కడ ఉండి 8వ రోజు నాడు స్టార్ లైనర్ నుంచి కిందికి రావాల్సిన పరిస్థితి ఆ వ్యోమగాములకు ఉండింది. కానీ అక్కడ వచ్చినటువంటి టెక్నికల్ ఇష్యూతోని అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ 9 నెలల నుంచి కూడా అనేక ఆందోళన నెలకొంది. సునీత విలియమ్స్ తిరిగి వస్తుందా, ఆమెతో పాటు మరో వ్యోమగామి ఉన్నారు, విల్మోర్ ఉన్నారు, ఆయన కూడా తిరిగి వస్తారా, ఏంటి అసలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇన్ని రోజులుగా ఎట్లా ఉంటున్నారు ఏంటి, ఇట్లాంటి అనేక క్వశ్చన్స్ ఈ రోజుతో మనకు తీరిపోయినని చెప్పుకోవచ్చు. గత ఏడాది అంటే 2024 జూన్ 5 నాడు బోయింగ్ ఈ స్టార్ లైనర్ను ప్రయోగించింది. దాంట్లో ఈ సునీత విలియమ్స్తో పాటు విల్మోర్ కూడా అందులో ఉన్నారు. వ్యోమగాములుగా అక్కడికి వెళ్ళారు. అంతరిక్ష కేంద్రంలో అక్కడ ఉండేటువంటి వాతావరణం, అదేవిధంగా మొక్కల పెంపకము, ఇతర అంశాలకు సంబంధించినటువంటి ప్రయోగం కోసం అక్కడికి వీళ్ళు వెళ్ళారు. 8 రోజులు ఉండి 7 రోజులు ఉండి 8వ రోజు తిరిగి వీళ్ళు భూమి మీదకి రావాల్సి ఉండే. కానీ అక్కడ తలెత్తినటువంటి సమస్యతోని 9 నెలలుగా అక్కడే ఉండాల్సి వచ్చింది. దీంతో చాలామందిలో కూడా ఈ ఆందోళన నెలకొంది. ప్రపంచ దేశాలన్నీ కూడా సునీత విలియమ్స్ రాక కోసం ఎదురు చూశాయని చెప్పుకోవచ్చు. నాసా ప్రయోగించినటువంటి బోయింగ్ నాసా ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ప్రయోగంలో వాళ్ళు అక్కడే చిక్కుపోవడంతో ఆ తర్వాత కూడా చాలాసార్లు చాలా ప్రయోగాలు చేశారు. వాళ్ళని తీసుకొచ్చేందుకు అనేక రకాలుగా శ్రమించారు. అయితే తలెత్తినటువంటి సమస్యను సరిదిద్దేటువంటి అవకాశం లేకపోవడంతో తప్పనిసరిగా అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు నాసా మళ్ళీ ఈ స్పేస్ ఎక్స్తో కలిసి ప్రయోగించినటువంటి ఈ క్రూ డ్రాగన్ అనేటువంటి ఈ క్యాప్సుల్తోని వాళ్ళు తిరిగి రావడానికి మార్గం సుగమని చెప్పుకోవచ్చు. మనం చూడవచ్చు మనకు షెడ్యూల్ కూడా నాసా విడుదల చేసింది. ఏదైతే హ్యాచ్ మూసివేత కానీ లేకపోతే అన్డాకింగ్ కానీ ఇవన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ చేసింది. ఈరోజు ఈ 2 ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. మనకు ఈరోజు ఈ హ్యాచ్ మూసివేత అదేవిధంగా అన్డాక్ అనేది జరిగింది. అదంతా కూడా లైవ్ టెలికాస్ట్ చేసింది నాసా. మనం రేపు ఈ నాసా తెలిపినటువంటి వివరాల ప్రకారం రేపు తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకి భూ వాతావరణంలోకి రావడం కోసం ఇంజన్లను మండిస్తారు. ఏదైతే స్పేస్కి సంబంధించినటువంటి క్రూ డ్రాగన్ ఉందో దాన్ని మండిస్తారు. దానికి సంబంధించినటువంటి 40 నిమిషాల తర్వాత అది భూమిని చేరుకుంటుంది. ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో ఈ క్రూ డ్రాగన్ దిగుతుంది. దిగిన వెంటనే అక్కడ ఉండేటువంటి సహాయక చర్యలు చేపట్టి అక్కడ ఉన్నటువంటి స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా సముద్ర జలాల్లో ఏదైతే ఈ క్రూ డ్రాగన్ ఉందో దాన్ని వెతికి పట్టుకుని అందులోంచి ఆ వ్యోమగాములను సేఫ్గా తీసుకెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడికక్కడే స్పేస్ సెంటర్లో తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకు అక్కడే వైద్య పరీక్షలు కూడా నిర్వహించినారు. హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు వీళ్ళని తీసుకెళ్లిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది, ఆ శరీరంలోని అవయవాల పరిస్థితి ఏంది, ఏదైనా సమస్యలు ఆరోగ్యపరంగా కానీ లేదంటే ఫిజికల్ కానీ మెంటల్ కానీ ఏదైనా సమస్యలు ఉన్నాయా లేకపోతే ఇంకేం సమస్యలు మొత్తం కూడా తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత దానికి అనుగుణంగా వాళ్ళకు వైద్యం అందిస్తారు. అయితే ఇందులో మనం చూడాల్సిన అంశం ఏంటంటే అంతరిక్ష కేంద్రంలో భూమి మీద ఉన్నట్టుగా మన శరీరం మీద నియంత్రణ ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత గురుత్వాకర్షణకి సంబంధం ఉండదు కాబట్టి వాళ్ళు అంటే ఉన్నటువంటి అక్కడే తేలుతూ ఉంటారు. ఏ వస్తువు మీద కూడా వీళ్ళకి కంట్రోల్ ఉండదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత నడవాలన్నా కూడా మళ్ళీ పసిపిల్లలుగా మారి ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ అంతరిక్ష ఏదైతే ఇప్పుడు స్పేస్ సెంటర్ జాన్సన్ స్పేస్ సెంటర్ ఉందో అక్కడే ఉంచి వాళ్ళకి సంబంధించినటువంటి వైద్యం అందిస్తారు. పూర్తిగా వాళ్ళ శరీరం మీద వాళ్ళ కంట్రోల్ వచ్చి
ఇది భూ వాతావరణానికి అలవాటు పడే విధంగా వాళ్ళకు వైద్యం అందించిన తర్వాత వాళ్ళు పూర్తిగా కోలుకున్న తర్వాతే అక్కడ నుంచి పంపిస్తారని చెప్పి మనకు నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా మనకు సునీతా విలియమ్స్ గురించి ఆలోచించినట్లయితే 280 రోజులకు పైగా ఆమె అదే అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. దాదాపు 62 గంటల పాటు ఆమె స్పేస్ వాక్ చేశారు. ఈ ఘనత వహించినటువంటి తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. మరో విషయం చూడవచ్చు మనము, సునీతా విలియమ్స్ భూమి మీద నుంచి అంతరిక్ష కేంద్రంకు వెళ్ళేటప్పుడే అది భగవద్గీత అదేవిధంగా ఉపనిషత్తులను తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే ఆమె మొదటి నుంచి కూడా ఆ గీతా సారాంశాన్ని నమ్ముతుంటారు. అందులో చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా నమ్ముతున్న స్వయంగా ఆమె చాలాసార్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ధైర్యాన్ని కానీ లేకపోతే మానసిక స్థితి గట్టిగా బలంగా ఉండడానికి కానీ మనోధైర్యంగా ఉండేందుకు ఆమె శ్లోకం ఏదైతే గీతా సారం ఉందో దానిలోంచే ఆమె మనోధైర్యాన్ని పొందారు. ఆమె ఈ విషయాన్ని కూడా స్వయంగా చెప్పిన పరిస్థితి ఉంది. దాంతోనే 9 నెలలుగా ఆమె అంతరిక్ష కేంద్రంలో సర్వైవ్ అవుతూ వచ్చినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు మనకు ఆమె ఆరోగ్యం గురించి ఏదైతే ఇన్ని రోజులు ఆమె వస్తున్నారా లేని టెన్షన్ ఉండే, ఇప్పుడు చివరిగా అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు. ఆమె వస్తున్న నేపథ్యంలో వచ్చిన తర్వాత ఏంటి ఎట్లాంటి సమస్యలు రావచ్చేటువంటి అంశం గురించి కూడా చర్చ జరుగుతుంది. ఆమెకు ప్రధానంగా చూసినట్టయితే హెల్త్ ఇష్యూస్, ఈ హెయిర్ గ్రోత్ అనేది ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. కొద్ది రోజులు శరీరం మీద పటుత్వం ఉండదని చెప్తున్నారు. అదేవిధంగా దాంతోపాటు ఈ ఫేస్ మీద కానీ అదేవిధంగా ఐస్ కానీ బ్రెయిన్ కానీ ఈ మూడిట్లో కూడా కొంచెం సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. వీటన్నిటికి సంబంధించినటువంటి చికిత్స అందించిన తర్వాతనే ఆమెను పంపించే అవకాశం చెప్తున్నారు. మరోవైపు రేడియేషన్ అనేది అక్కడ విపరీతంగా ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితిని తట్టుకొని వీళ్ళు ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి దానికి అవసరమైనటువంటి చికిత్స కూడా అందించేందుకు ఇక్కడ ఏదైతే హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్లో ఆమెకు చికిత్స అందిస్తారు. ఆమెతో పాటు విల్మోర్ కూడా చికిత్స అందిస్తారు. ఇప్పుడు ఆమె ఏదైతే తిరిగి వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. మన భారత ప్రధాని మోడీ కూడా సునీతా విలియమ్స్కు లేఖ రాశారు. వచ్చిన తర్వాత కోలుకున్న తర్వాత భారత పర్యటన రావాలని కూడా ఆమెకు లేఖలో కోరారు. మొత్తంగా చూసినట్లయితే రేపు తెల్లవారుజామున 2 గంటల తర్వాత తెల్లవారుజామున 2 గంటల తర్వాత మన భూమి మీదకి రావడానికి సంబంధించినటువంటి ఇంజన్లను క్రూ డ్రాగన్ ఇంజన్లను మండిస్తారు. ఆ తర్వాత 40 నిమిషాల తర్వాత ఫ్లోరిడాలోని జలాల్లో సునీతా విలియమ్స్తో పాటు విల్మోర్ కూడా దిగున్నారు. ఆ తర్వాత వాళ్ళను రెస్క్యూ చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి జాన్సన్ స్పేస్ సెంటర్కి తీసుకెళ్తారు. దాంతో సునీతా విలియం భూమి మీదకి రావాల్సినటువంటి ఏదైతే ప్రక్రియ ఉంటుందో అది పూర్తవుతుంది. ఇది సునీతా విలియమ్స్ సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓవర్ టు స్టూడియో.